వినోద్, ఒక అమ్మాయిని శృంగారం ఎలా చేయాలి అంటే, మామూలుగా అమ్మాయిని శృంగారం చేసేటప్పుడు ఎట్లుంటుందంటే, అమ్మాయి అవయవాలు శరీరాకృతులు ఎలా ఉంటాయంటే, ఒక కాలువలో నీళ్ళు వస్తే రయ్యి అని ఎట్లా ఆ కాలువ ఉంటుందో చుట్టూ తిరుగుతాయి కదా నీళ్ళు కూడా, అంతే కదా. అట్లా ఆమె శరీర ఆకృతులను మీరు స్పర్శించాల్సి ఉంటుంది అనమాట. ప్రతి లోతులు వంపులు ఇవన్నీ స్పర్శించాలన్నమాట, తడుముతూ ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా, మనం ఎవరైనా కొడతారనుకో, మనల్ని కొట్టినప్పుడు శరీరం బిగపడతాం కదా, ఆ దెబ్బను తట్టుకోవడానికి, ఎదుర్కోవడానికి, నిరోధించుకోవడానికి మన వంతు ప్రయత్నం చేస్తాం. అంటే మనలో నిరోధక శక్తి పెరుగుతుంటుంది, అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. అప్పుడు ఆ దెబ్బ తాకుతుంది, కానీ మన మీద మనం స్టామినా పెంచుకోవడానికి అన్నట్టు. అట్లా ఐరన్ లాగా మారుతాం కదా, అలా మారకుండా ఉంటే ఎట్లుంటే దెబ్బ బాగా తాకుతుంది, మనం పడిపోతాం. అటు మనం పోతాం, అటు దెబ్బ తాకుతుంది కదా, ఇంకెక్కువ అవుతుంది. శృంగారంలో కూడా స్త్రీని తడిమినప్పుడు మనం కూడా నిరోధించుకొని మనల్ని మనం ఒక కోరికతోటి పట్టుత్వం పెంచుకొని అట్లా స్పర్శిస్తూ ఉంటాం. అలా స్పర్శించద్దు. ఎదుటి వ్యక్తి మనల్ని కొట్టినప్పుడు మనం పడుకుంటూ ఎలాంటి నిరోధక శక్తి లేకుంటే ఎట్లా ఉంటుంది, అటు దెబ్బ తాకుతుంది, మనం పడిపోతాం, ఇంకెక్కువ తాకుతుంది కదా. దెబ్బను మనం తట్టుకోలేకపోతే, ఎదుర్కోకపోతే ఇంకెక్కువ తాకుతుంది కదా. అదుపు ఆజ్ఞ లేకుండా మనలో చేరుతుంది దెబ్బ, ఇంకా బాగా తాకుతుంది. సో అదేవిధంగా స్త్రీని కూడా మనం కామంతో ఆమెను స్పర్శించద్దు. ఒక నిరోధక శక్తి పెట్టుకొని, ఒక స్టామినా పెంచుకొని ఆమెను స్పర్శిస్తూ, అనుభవిస్తూ, అనుభవం పొందుతూ ఆమెను అనుభవిస్తుంటాం కదా, అలా చేయొద్దనమాట. స్త్రీని స్పర్శిస్తూ అనుభవిస్తూ ఎలా ఉండాలంటే, ఎలాంటి నిరోధక శక్తి లేకుండా, కామ నిరోధక శక్తి కానీ లేకుండా స్పర్శిస్తూ ఉండాలి. అంటే కామం లేనప్పుడు మనం ఎట్లుంటాం నార్మల్గా, అలా స్త్రీని స్పర్శించేటప్పుడు, అనుభవించేటప్పుడు అలా నార్మల్గా ఉంటూ ఆమెను అనుభవించాలి. ఫోర్ ప్లే చేస్తూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి, శృంగారం కూడా చేస్తూ ఉండాలి. అలాగే స్త్రీ కూడా అలాగే మనల్ని చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది, ఒకరికొకరు చెందుతారనమాట. ఓకే, అప్పుడు ఇద్దరు ఒకటవుతారనమాట. అలాగే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కూడా అంతే. ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు అబ్బాయి తెచ్చిపెట్టుకొని, ఒక స్టామినా తెచ్చిపెట్టుకొని జెంటిల్మెన్ లాగా ఇట్లా అవుతాడంట. అలా కావద్దనమాట. అమ్మాయిలు కూడా అలా కావద్దు, కానీ అమ్మాయిలు కారు, అబ్బాయిలు అవుతారనమాట. ఒక నిరోధక శక్తి పెట్టుకొని, ఒక హీరోలాగా సిద్ధపడి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు తెచ్చిపెట్టుకుని. అలా మాట్లాడద్దు. మనము ఇప్పుడు చెప్పాను కదా, జెన్యున్గా అమ్మాయి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఎట్లుంటామో అంత క్యాజువల్గా అమ్మాయితో మాట్లాడాలి. కానీ క్యాజువల్గా మాట్లాడద్దు. మనం తెచ్చిపెట్టుకొని అమ్మాయితో రొమాంటిక్గా తెచ్చిపెట్టుకొని, లవ్ ఫీలింగ్స్, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండి ఒక అమ్మాయిని అయితే పొగడతలు అవన్నీ తెచ్చిపెట్టుకొని మాట్లాడతామో అలాగే మాట్లాడాలి. కానీ అందులో ఈ తెచ్చిపెట్టుకున్న ఒక ఐరన్ లాగా మారడము, బిగుసుకుపోవడము, ఒక నిరోధక శక్తి పెంచుకోవడము, ఒక ఎదుర్కొనే శక్తిని పెంచుకోవద్దామంటే, ఎదుటి దాడిని ఎదుర్కొనే వ్యక్తిలాగా మనం మారద్దనమాట. నార్మల్గా ఉంటూనే ఇలా మాట్లాడాలి. అప్పుడు నువ్వు అమ్మాయికి చెందుతావు అన్నట్టు, దగ్గరైతే అమ్మాయి నీకు చెందుతుంది. ఇలా మాట్లాడాలి ఆడవాళ్ళతో.